ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి పాలనను ప్రజల ముంగిటికే తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె స్వయంగా పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధిత సమస్యలను ఓపికగా విన్న ఎమ్మెల్యే మొత్తం 48 అర్జీలను స్వీకరించారు. ఈ వినతులను వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి గడువులాగా పరిష్కారం చూపాలని అధికారులకు ఆమె కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తామే ప్రజల వద్దకు వస్తున్నామని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, గతంలో ఎన్నో అవకతవకలు జరిగాయి. ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే పెన్షన్ల విషయం కావచ్చు, లేకపోతే రేషన్ కార్డ్స్ విషయం కావచ్చు, పట్టాలు కావచ్చు, ఏవైనా చాలా వరకు సమస్యలతో ప్రజలు ఎక్కువగా బాధపడుతున్నారు. గ్రీవెన్స్ తీసుకోవడం వల్ల ప్రజల సమస్యలు మన దాకా వస్తాయి. అధికారులకు చెప్పి పని చేయించని అంటే సోమవారం అధికారికంగా కొంత గ్రీవెన్స్ జరిగినా శుక్రవారం మనం కూడా పెట్టుకుంటే చాలా వరకు ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రతి వారం అంటే ఒక వారం మనకు అధికారుల గ్రీవెన్స్ జరిగితే ఇంకో వారం మనకు ప్రజాప్రతినిధుల ద్వారా ఈ గ్రీవెన్స్ జరుగుతుంది. ఇదంతా ముఖ్య ఉద్దేశం, ప్రజలు ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి దీన్ని పరిష్కరించడమే ధ్యేయంగా పెట్టుకొని ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు మనం గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము నాయకులందరూ చెప్పిన సమస్యలన్నీ కూడా నేను నోట్ చేసుకున్నాను. అలాగే అధికారులు చెప్పిన సమస్యల్ని కూడా నోట్ చేసుకున్నాను. వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా నేను నోట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గంగా ప్రసాద్ గారు చెప్పినట్టు తుమ్మూరు నుంచి కళ్యాణ మండపంకి రోడ్డు కూడా త్వరగా నేను మినిస్టర్ గారితో లేదా తుడా చైర్మన్ గారితో మాట్లాడి త్వరగానే అది దాని సంగతి శాంక్షన్ చేపిస్తాను. చైర్మన్ గారితో మాట్లాడి అది త్వరగానే వర్క్ స్టార్ట్ చేస్తాం. అలాగే నకలోల సమస్య గురించి అందరూ మాట్లాడారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడక ముందే నేను ప్రచారం అప్పుడే వాళ్ళ సమస్యను నేను చూశాను. ఆ రోజే నాతో వచ్చి వాళ్ళు మాట్లాడారు. ఆ రోజే నేను అనుకున్నాను వాళ్ళకి ఏదైనా స్థలం చూపించి వాళ్ళకి కట్టించాలని. దాంట్లో భాగంగానే మనకు కమిషనర్ గారు చెప్పారు అక్కడ స్థలం ఉందని. కాబట్టి నేను కలెక్టర్ గారితో మాట్లాడి రఫీబాయ్ గారు చెప్పినట్టు 5 లక్షలు శాంక్షన్ చేపించి అక్కడ కన్స్ట్రక్షన్ కోసం మొదలు పెట్టాం. కానీ అనుకోని సంఘటనలో అక్కడ వాళ్ళు కోర్టుకి కేసు వేయడం వల్ల R&B పర్మిషన్ లేదని పెట్టి వాళ్ళు కోర్టుకు వేశారు. దానివల్ల అది ఆగిపోయింది. ఖచ్చితంగా వాళ్ళకి ఒక చోట పరిష్కారం చూపించేలాగా వాళ్ళు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఇంకా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టలేదు. కాబట్టి మనకు ముఖ్యమంత్రి గారు చెప్పింది, అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ గారు అనగాని సత్యప్రసాద్ గారు చెప్పారు, మార్చి వరకు వాళ్ళకి టైం ఇచ్చారు. కట్టుకోకపోతే అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఎవరైతే పేదవారు ఉన్నారో ఇళ్ల స్థలాలు లేక ఇల్లు లేక బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేయమని కూడా మన ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇంకా 2 నెలల్లో వాళ్ళ టైం కూడా అయిపోతుంది. కాబట్టి మనం మార్చి నుంచి అదంతా సర్వే చేసి నేను ఎంఆర్ఓలు అన్ని మండలాల ఎంఆర్ఓలకు కూడా చెప్పాను అదంతా సర్వే చేసి లిస్ట్ ఇమ్మని. సో ఆ లిస్ట్ ప్రకారం ఎవరికైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఇంకా కూడా మనకు చాలా మండలాల్లో గవర్నమెంట్ స్థలాలు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ కూడా సర్వే చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి స్టార్ట్ చేసాం. ఆ రోడ్లు అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ పెట్టుకొని మనం శాంక్షన్ తెచ్చుకొని మిగిలిన రోడ్లు కూడా వేసుకుందాం. అలాగే డ్రైన్స్ కోసం మనకు 18 కోట్ల వరకు శాంక్షన్ అయింది. అవి కూడా ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారు. నాయకులకు చెప్పాను, కమిషనర్ గారికి చెప్పాను. అవంతా కూడా సర్వే చేసుకొని మనం ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా ఉపయోగపడతారో అంటే ఎక్కువ మంది జనాభా ఉన్నారో ఆ ప్రపోజల్ తీసుకొని మనం రోడ్స్ కానీ లేదా డ్రైన్స్ కానీ పెడుతున్నాం. రెండవది ఆక్యుపేషన్ అయిపోవడం వల్ల ఆ నీరు ప్రవహించకపోవడం వల్ల మన పట్టణంలో ప్రధానంగా సమస్య ఎక్కువగా అక్కడి నుంచే వచ్చి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని పోలీస్ స్టేషన్స్ వరకు కూడా నడుములో నీళ్లు ఆగిపోయి ఉంటాయి. ఏంటి దీని సమస్య ఏంటని చూస్తే మేజర్ డ్రైన్ అంతా కూడా క్లోజ్ చేసేస్తున్నారు. అప్పుడప్పుడే నైట్ 10-15 చోట్ల మొత్తం తీసి టెంపరీగా తీయడం జరిగింది. అంటే మేజర్ డ్రైన్ ఏదైతే ఉందో 10-15 సంవత్సరాల నుంచి డ్రైన్ తీయలేదమ్మా. ఈ పండగలు అయిన తర్వాత వాటి మీద దృష్టి పెట్టి వాటన్నింటిని కూడా తీసి అయితే మనకు మేజర్ ఉన్న రోడ్డుకి డ్రైన్స్ మధ్యలో కొంత గెలిపోయితే ఇవాళ కౌన్సిల్ మీటింగ్ తీసుకెళ్లి అంబేద్కర్ భవన్లో పెట్టుకుంటున్నామన్నా. అది మీ ద్వారా ఇక్కడ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏదైతే ఈ టిక్కో హౌసెస్ నిర్మాణం చేపడుతున్నారో అవన్నీ అక్కడ ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ ని మున్సిపల్ కమిషనర్ నాయుడుపేట పేరు మీద మార్చాలి. అది FR22B కింద మనం చేయాల్సింది.
46 లో మాకు ఇప్పటిదాకా ఒక 25 దాకా మేము చేయగలమని కూడా చేసేసాం మేడం. రిమైనింగ్ ఉండేది కొంచెం టైం ఉంటుంది. అవి కూడా ఏంటంటే మేము ఒక ఈ మంత్ అది ఒక 20 లోపల మేము అన్ని కూడా కంప్లీట్ జరుగుతుంది మేడం. అది మన ప్రజాదరబారు మనం వచ్చినటువంటి ప్రవర్తన పరిధి మేడం. తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా మనకి టోటల్ మాకు కరెక్ట్ గా పక్కగా ఉన్నాయి. హైయెస్ట్ మన డివిజన్ లో మనకే ఎక్కువ రీసేల్ జరిగింది కాబట్టి ఎక్కువ పట్టాదారు పాస్బుక్లు మనము 7,400 బుక్స్ ని ఈ రోజు నుంచి మన 9 వరకు కూడా ఆన్లైన్ లో బయోమెట్రిక్ ద్వారా రీసర్వే విలేజ్ అయిన వాటికి కూడా షార్ట్అవుట్ చేయడం ఇవ్వడం జరుగుతుంది మేడం.